వికారాబాద్ కా హవా 100 మరీజోं का दवा है ऐसा అంటే వాస్తవం అక్కడ చెస్ట్ హాస్పిటల్ ఉన్న మీ అందరు తెలుసో తెలియదు. ఆ ప్రాంతంలో ఆనాడు నిజాం నవాబ్ ఔషధ మొక్కలు పెట్టినాడని ఎటువంటి మందులు లేకుండా అక్కడ పోయి ఉంటే 100 రోగాలకు నయమయ్యేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి గాలి ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితులల్లో ఇవాళ వాతావరణ కాలుష్యం పెరిగిన తర్వాత ఔషధాల ఆహారం తినేటువంటి కారణం లోపల తప్పనిసరి పరిస్థితి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రభావితమయ్యేటువంటి అంశాలు మనం జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దశలో ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లుగా లేదా అందులో అనేకమైనటువంటి సైంటిస్టులుగా లేకపోతే ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి విషయం లోపల వైద్య రంగంలో అగ్రగామిగా ఉన్నామని చెప్పడానికి కూడా ఎక్కడ ఇబ్బంది పడేది లేదు. ఎందుకంటే మనం గ్రామీణ క్షేత్రాల దాకా ఎంబీబీఎస్ స్థాయి అధిక ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లను మనం తీసుకునేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మనం అమెరికా వెళ్ళినా, ఆఫ్రికా దేశం వెళ్ళినా, లేకపోతే ఇతర ఏ దేశాలకు వెళ్ళినా కూడా మన దగ్గర ఉత్పత్తి అయ్యేటువంటి విధంగా ఉండే మెడిసిన్స్ను కూడా అక్కడ వాడుతూ ఉన్నారంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి విలువలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరంతా కూడా ఈరోజు అంటే ఏదైనా కూడా పరిశీలన రీసెర్చ్ కావచ్చు, లేకపోతే సాంకేతికంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా రోగ నివారణకు మందులు యొక్క డోసును ఇవ్వడం ద్వారానే తక్కువవుతుందని అనుకుంటే పొరపాటు. దానికి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ కరెక్ట్గా దానికి పరీక్ష చేసి అందుకు సంబంధించిన మందు ఇవ్వడం ద్వారా అవి తొందరగా నయమయ్యే విధంగా ఉంటుంది. దాని తర్వాత ఎంబీబీఎస్ ఆర్ ఎండి ఇలా ప్రతిదానికి గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ 20-30 ఏళ్ల కింద అన్ని వ్యాధులకు చేసేవాళ్ళు. ఇవాళ కన్ను, ముక్కు, పన్ను అట్లా ప్రతిదానికి ఒక్కొక్క డాక్టర్ అయిపోయినాడు, స్పెషలైజేషన్ అయిపోయినాడు. సో ఆ సంబంధించిన అంశానికి సంబంధించి ప్రొఫెషనల్గా అంటే గుండెకు సంబంధించి కావచ్చు, లేకపోతే బొక్కకు సంబంధించి కావచ్చు, బోన్ డెన్సిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ మధ్య పెరుగుతున్నటువంటి క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే డయాబెటిక్ సంబంధించి కావచ్చు. ఎందుకంటే నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ హుస్నాబాద్. మేము ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న కేసులు వచ్చినా, లేకపోతే మా దగ్గర నుంచి ఎల్ఓసి అంటే డయాలసిస్ పేషెంట్కి సంబంధించిన లెక్క వస్తే ఆశ్చర్యకరమైతే ఉంది. నేను దాని మీద మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సర్వే చేస్తూ ఉన్నాం. 30-35% 30-40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడ మగ అందరూ కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ ప్రాబ్లం వస్తూ ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు మందుకు మీద అవగాహన లేక ఎక్కువ డోసు తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రభావం అవుతూ ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి వల్ల అవుతూ ఉందా, లేదా అక్కడ ఉండేటటువంటి తినే ఆహారాల వల్ల అవుతూ ఉందా, కానీ మొత్తానికైతే దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతుంది. అట్లా ఏదైనా వ్యాధికి సంబంధించి ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏ రోజు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవగాహన కోసము ఏబీపీ సంస్థ అది వాళ్ళు ఓన్లీ న్యూస్ మేకర్సే కాకుండా ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాల లోపల కూడా పాల్గొనడం అనేటువంటిది శుభసూచకం. వారందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళంతా కూడా కొద్దో గొప్ప అంటే మీ అందరికీ చాలా జ్ఞానం, విజ్ఞానం, ఓపిక. ఎందుకంటే డాక్టర్ చదవాలంటే కూడా జ్ఞానం, విజ్ఞానంతో ఓపిక కూడా కావాలి. అటువంటి పరిస్థితులలో భవిష్యత్తు తరానికి సేవ చేయడానికి వైద్యో నారాయణ హరి అనేటువంటి ఒక దేవుడు అవతారం ఎత్తి పనిచేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేయాలి ఈ ఎంగేజ్లు అనే మనస్తత్వంతో మీరంతా కూడా క్షేత్రస్థాయి, ఎందుకంటే గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా మారుమూల పల్లెలు కావచ్చు, పోవడానికి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో పెళ్లి కాకముందో యంగ్గా ఉన్నప్పుడో అక్కడ ఒక 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వచ్చినట్టయితే అక్కడ కూడా ఆ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా మనం చేస్తూ వాడుతున్నటువంటి మెడిసిన్స్, ఔషధ ఆహారాలు తినడం వల్ల ఏ విధంగా శరీరం మీద ప్రభావం పడుతుంది, దానికి విరుగుడు ఎట్లా. మనం ఒకటేమో ఔషధ ఆహారాలు తినడానికి బంద్ చేయడానికి చైతన్యం జరగాల్సిన అవసరం ఉంది. రెండోది ఔషధపరమైనటువంటి ఆహారాలు తినడం వల్ల రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి విపత్కర పరిస్థితులైనటువంటి అనారోగ్య వస్తాయో ఇప్పుడు కొన్ని ఊహించినటువంటి విధంలో మనం చూస్తా ఉన్నాం. మొన్న కరోనా కావచ్చు, లేకపోతే వైరస్, ఈరోజు కూడా అనేక వైరస్లు వస్తున్నటువంటి సందర్భంగా వాటిని నివారించడానికి కావచ్చు ఏ విధమైన చర్యలు తీసుకుంటామో అనేక ఇటువంటి సందర్భాల్లో, సెమినార్లో, సమావేశాల్లో మనం చర్చ చేసుకుంటే ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రీసెర్చ్ మీద బాగా ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులు అటువంటి
జ్ఞానం తెలివి గల వాళ్ళంతా కూడా ఆ దిశలో కూడా ఆలోచన చేయాలని కోరుతూ మరొక్కసారి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.